నమస్కారం. ఆ పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మ్మ్, ఎంతో సరదాగా చిరునవ్వులతో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. అవును పిల్లలు, ఎంతో ఆనందంగా నేర్చుకుందాం. అంటే సంతోషం, కోపం, విచారం లాంటి మన మనస్సులోని భావాలను ఆ ఎదుటివారితో ఎలా పంచుకోవాలో ఈరోజు మనం సరదాగా ఒక కథలాగా మాట్లాడుకుందాం. నిజమే. అసలు చిన్న పిల్లలు తమ మనస్సులోని మాటలను పంచుకోవడం, బయటకు చెప్పడం అనేది ఎందుకు ముఖ్యమో మనం తెలుసుకోవాలి. చాలా సులభమైన మాటల్లో చెప్పాలంటే అంటే వాళ్లకు ఇంకా పెద్ద పెద్ద మాటలు రావు కదా. ఖచ్చితంగా వాళ్ళు తమ బాధను లేదా ఆనందాన్ని పెద్దవాళ్లలాగా మాటల్లో చెప్పలేరు. అందుకే వారి మనస్సును తెలుసుకోవడానికి కొన్ని ఆటలు ఆడించాలి. భలే చెప్పారు. అందుకే మనం ఒక చక్కటి ఆట గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని కృత్యం పేరు భావ వ్యక్తీకరణ నిర్వహణ. వినడానికి చాలా బావుంది కదా. చాలా బావుంది. మరి ఈ ఆట ఆడుకోవడానికి మనకు కావలసిన వస్తువులేంటో నేను చెప్తాను. నవ్వు, ఏడుపు, కోపం లాంటి ముఖాలున్న బొమ్మల కార్డులు కావాలి. ఓహో, బొమ్మల కార్డులన్నమాట. ఇంకా ఏమైనా కావాలా? అవును. బొమ్మలు గీసే సామాగ్రి, రంగులు, అలాగే గోడకు తగిలించే పెద్ద కాగితం, మరికొన్ని రంగుల పెన్నులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ మనకు చాలా సులభంగా దొరికే వస్తువులే కదా. సరే, ఇప్పుడు మనం వయస్సు 3-4 సంవత్సరాల పిల్లల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఆనందంగా గంతులు వేశారా? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతో కథలా మొదలుపెట్టాలి కదా. అవును, అలా అడిగితే వాళ్ళు చాలా ఉత్సాహంగా వింటారు. ఆ తర్వాత వాళ్లకు సంతోషం, విచారం, కోపం ఉన్న కార్డులను చూపించి వాళ్లను కూడా మాట్లాడించాలి. సరిగ్గా చెప్పారు. పిల్లలు తమకు అనిపించిన దాన్ని మాటల్లో లేదా చేతుల్లో ఎలా చూపిస్తారో మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. అంటే వాళ్ల మనస్సులోని భావాలు వారి శరీరంపై ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలన్నమాట. అవును. ఉదాహరణకు వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టడం లాంటివి పంచుకోవాలి. ఓహో, అర్థమైంది. మరి ఇక్కడ మనం ఏమి గమనించవచ్చు? ఉపాధ్యాయులు ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిందేంటంటే పిల్లలు ఆ చిన్న చిన్న భావాలను, అంటే సంతోషం, విచారం, కోపం లాంటివి గుర్తిస్తున్నారా లేదా అని గమనించాలి. అవే కాకుండా వాళ్లు వాటిని మాటల్లో కానీ చేతల్లో కానీ బయటపెడుతున్నారా లేదా అని కూడా గమనించాలి కదా. 100% నిజం. సరే, మరి పిల్లలు కొంచెం పెద్దయ్యాక వారి ఆలోచనలు కూడా ఎదుగుతాయి కదా. ఇప్పుడు వయస్సు 4-5 సంవత్సరాల పిల్లల గురించి చూద్దాం. అప్పుడు వాళ్లతో ఎలాంటి ఆటలాడాలో మీరు చెప్తారా? తప్పకుండా. ఈ వయసులో పిల్లలందరితో కలిసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కోలా ఎందుకు అనుభూతి చెందుతారో వాళ్లకు చాలా సులభంగా వివరించాలి. అంటే ఎవరికైనా కోపం లేదా బాధ వచ్చినప్పుడు ఎలా శాంతించాలో కూడా నేర్పించాలన్నమాట. అవును. ఉదాహరణకు కోపం వచ్చినప్పుడు గట్టిగా గాలి పీల్చుకోవటం లేదా తమను తాము హత్తుకోవటం. అవును కదా, తమను తాము హత్తుకోవటం లేదా ఇష్టమైన బొమ్మలు గీయడం లాంటి మంచి అలవాట్లు నేర్పించాలి. భలే. తమను తాము హత్తుకోవడం అనేది వినడానికే చాలా ముద్దుగా, ఎంతో ప్రేమగా అనిపిస్తుంది. మరి ఈ వయసు పిల్లల్లో మనం ఏమి గమనించవచ్చు? వాళ్లు తమ భావాలను చక్కగా ప్రదర్శిస్తున్నారా అని చూడాలా? ఖచ్చితంగా. పిల్లలు అందరికీ ఆమోదయోగ్యమైన భావాలను గుర్తించి వాటిని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అని గమనించాలి. వాళ్లు తమ భావాలను ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారో చూడాలి. చాలా ముఖ్యమైన విషయమిది. మరి ఈ సరదా ఆటల ద్వారా పిల్లలు ఏమి సాధిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవును, దీనివల్ల వాళ్లకు చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ సాధించాల్సిన సామర్థ్యాలు ప్రధానంగా 2ఉన్నాయి. మొదటిదేంటంటే పిల్లలు తమ భావాలను చక్కగా అర్థం చేసుకునే మంచి మనసును పెంచుకుంటారు. అలాగే రెండవది, వాళ్లు రకరకాల భావాలను గుర్తిస్తారు. అంతేకాకుండా వాటిని తగిన విధంగా అదుపులో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. నిజంగా భవిష్యత్తుకు ఇది ఒక అద్భుతమైన పునాది.